సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. Gathering us here, Lord Jesus, in your presence, Lord Father, Lord, as we praise you and worship you, Lord Father, Lord, all the glory and honor shall be unto you, O Lord Father, Lord, as everyone come here, Lord Jesus, Lord, and every, Lord, through your word, Lord God, let everyone listen to your word and Lord, help us to implement it in our lives, O Lord Father. Lord, you speak to us and you guide us, O Lord Jesus, in the mighty name of Jesus, I pray. Amen. हर सवाल का जवाब तो, हर दर्द का इलाज तो, हर उम्मीद का आशा तो, अंधेरों में उजाला तो, हर सवाल का जवाब तो, हर दर्द का इलाज तो, हर उम्मीद का आशा तो, अंधेरों में గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్వితీయుడవని ఆది సంబుధుడని ఆరాధించెదను నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంబుధుడని ఆరాధించెదను నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. సాగరాన్ని రెండుగా చేసినాడని, సాతాను శక్తులను ముంచినాడని, సాగరాన్ని రెండుగా చేసినాడని, సాతాను శక్తులను ముంచినాడని, సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్షగీతమునే పాడెదను. సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్షగీతమునే
సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడే హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా ఓ హల్లెలూయా నా యేసునాథా అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా ఓ హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్య గీతం సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్య గీతము హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా సాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో నుండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో నుండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా శోధన శ్రమలు వచ్చినను వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను సత్య స్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు సాధ్యమే యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే
సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమని ఖడ్గముతో సాతాను శక్తులు ఎదురించిన వాక్యమని ఖడ్గముతో జయించెదను సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను సత్యస్వరూపి సర్వోన్నతు అయిన గొప్ప దేవుడు నాకు బలపరచును సర్వోన్నతూపి సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమని ఖడ్గముతో జయించెదను సాతాను శక్తులు ఎదురించిన వాక్యమని ఖడ్గముతో సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చు చెప్తామా నోట్ తెరిచి సాధ్యమే సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా హల్లెలూయా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసిన కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా నన్ను కాపాడే దేవుడవయ్యా ఎన్నడు మారవయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా ఓ నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే
నోరు తెరిచారైతామా? నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, ఓ నా బలమంతా నీవేనయ్యా రాజా, నా బలమంతా నీవేనయ్యా బహున్నతుడా, బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, ఓ నన్ను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. మరి చేతులు దారకమా? నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా రాజా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, ఓ నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే. జీవం నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవే, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవే. శబ్దమా నోరు తెరిచి జీవం, జీవం నీవేనయ్యా, నా స్నేహం నీవే, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవే. రెండు చేతులకి నా బలమంతా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా ఓ నా బలమంతా రాజా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళ బలము, చెప్దామా నోరు తెరిచి? సోలిన వేళ బలము లేనప్పుడు ఆదరించి నడిపా యెహోవా షాబోత్ నీవే, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా, నా బలమంతా నీవేనయ్యా, చెప్దామా నోరు తెరిచారైతామా? నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, ఓ నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. చెప్దామా రెండు చేతులెత్తి? నా బలమంతా
నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా, జీవం జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. హల్లెలూయా, 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 దేవుని ఆరాధించుకుందాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ, వి గివ్ యూ ఆల్ ద హానర్. దయచేసి అటు ఇటు చూడొద్దు, మన దృష్టిని దేవుని వైపు ఉంచుదాం. మన మనస్సుని దేవుడి వైపు ఉంచుదాం. ఈ వారమంతా అనేక డిస్ట్రాక్షన్స్ గుండా మనం వెళ్ళి ఉండొచ్చు. ఈ వారమంతా we might have heard so many voices around us, but today మనల్ని బాధిస్తూ వేధిస్తున్న ప్రతి ఒక్కటిని దేవుడికి సమర్పించి, God says, cast your burden upon me, for I am a God who cares for you. నీ భారమంతా నా మీద మోపు, నీ గురించి శ్రద్ధ వహించే దేవుడును అన్నాడు. సో మనకున్న భారాన్ని దేవుడి వైపు మోపుదాం, మోపి చెప్దాం, ప్రభువా సమస్తము చేయగలవు, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. సమస్తము చేయగలవు ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. ఆ నమ్మకంలో ఈరోజు నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. ఎస్, డోంట్ థింక్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. నీ గురించి, నీలో వేధిస్తున్న దాన్ని దేవుడు పాదాల దగ్గర ఉంచుదాం. అబ్రహాము మొట్టమొదటిగా ఆ బలిపీఠము కట్టి దేవుని ఆరాధించాడు. దేవుని ఆరాధించి, ప్రభువా నువ్వు గొప్పవాడవి నాయనా, యెహోవా జాయిరావి ప్రభువా, నాకన్నీ సమకూర్చే దేవుడో ప్రభువా అని అబ్రహాము సాగిలపడి బలిపీఠము కట్టి దేవుని ఆరాధించాడు. హీ వాజ్ అ వర్షిప్పర్ ఆఫ్ గాడ్. ఈరోజు వర్షిప్ అంటే పాటలు పాడటం ఒక్కటే కాదు. వర్షిప్ అంటే దేవుని నమ్మడం. యెహోవా జైరా, నాకు అవసరమైనదంతయు సమకూర్చగల దేవుడు అని నమ్మడం. ఆయన మీద ఆధారపడటం. ఆయన మీద ఆధారపడి, లార్డ్ యు ఆర్ మై ప్రొవైడర్, యు ఆర్ మై ప్రొవైడర్. ఆ నమ్మకంతో దేవుని ఆరాధించుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం, నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం,
నీ నామమెంతో గొప్పది నేను ఆరాధింతును మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతును మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతును మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ ఆరోగ్యమన్ను తెరచు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమపరచేదం. అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా నీ కరములను జోడించి మహిమపరచేదం. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? ఆడేద్దామా? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. వర్షిప్ లార్డ్ వి గివ్ యు గ్లోరీ నీవే నా ప్రాణం, నీవే నా సర్వము, నీవే నా జీవము, యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, ఎవరు మౌనంగా ఉండొద్దు నా జీవము. వర్షిప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే తోడు నీవే నా నీడా నీవే నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే బ్రతుకంతా నీ కొరకై జీవింతును నిన్ను నేను ఆరాధించు బ్రతుకంతా బ్రతుకంతా నీ కొరకై జీవింతును నీవు నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము.
స్వరమెత్తి పాడదాం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. I will sing that song, mean it. ప్రభువా నా ప్రాణము నాయన నీవు, ప్రభువా నువ్వు నా సర్వం, ప్రభువా నువ్వు నా జీవం, ప్రభువా. You are confessing and saying, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా, అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. చెప్దామా నోరు తెరిచి? ఐ వాంట్ టు హియర్ యువర్ వాయిస్. నీవే ఇంకా బిగ్గరగా, నీవే నా మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీదు ప్రేమ, విడువలేనయా. ఓ తండ్రి నీకు వందనాలు. నీవే మా ప్రాణం ప్రభువా, నీవే మా సర్వం, నీవే మా జీవం నాయన. నీ ప్రేమని ఎప్పుడు కూడా మరవలేము ప్రభువా, నీ త్యాగముని ఎప్పుడు కూడా మేము మరచిపోము నాయన. నీ స్నేహమును ఎప్పుడు కూడా మేము విడువలేం ప్రభువా. ఎందుకంటే యు ఆర్ అ ట్రూ ఫ్రెండ్ లార్డ్. మాకు నిజమైన స్నేహితుడవి నీవు, నిజమైన దేవుడవి నీవు, నిజమైన తండ్రివి నీవు నాయన. ప్రభువా ఈ ప్రేమకై వందనాలు.
లార్డ్, ఈ పాట పాడాం ప్రభువా, మా సర్వస్వం మీరే, మా ప్రాణం మీరే, మా జీవం మీరే. చివరిదాకా ప్రభువా నీతో నమ్మకంగా ఉంటూ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. సో ఈరోజు మన అంశం గాడ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తమును మార్చగలుగుతాడు. అనేక మార్లు మనం ఏమనుకుంటామంటే ఎస్, కొన్ని ఆటుపోట్లు జరుగుతూ ఉంటాయి. ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలల గురించి మనం నేర్చుకుందాం. నా మెసేజ్కి ప్రతిసారి నేను ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ప్రతిసారి దేవుడు నాకు కన్ఫర్మేషన్ ఇస్తాడు, ఎస్ ఈ మెసేజ్ ఈరోజు ఇక్కడ చెప్పాల్సిన మెసేజ్ అని. సో ఇక్కడ కూర్చున్నాను. వచ్చి నేను కూర్చున్న తర్వాత సెకండ్ పాట షారన్ పాడిన పాట నా బలమంతా నీవేనయ్యా. సో ఈరోజు నా మెసేజ్ కూడా ఆ పాట మీదే ఏమంటారు కేంద్రీకృతమైంది. సో వెన్ ఎవర్ ఐ కమ్ టు ప్రీచ్, నేను అడుగుతాను దేవుని, ప్రభువా ఈ సైన్, దే షుడ్ బి ఎ సైన్ దట్ దిస్ ఈజ్ ద మెసేజ్. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఏముందో నాకు తెలియదు, కానీ ఈ మెసేజ్ నీ నుంచి అనేది నాకు ఒక రుజువు కావాలని అడుగుతాను. సో ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్, 99.9% ఇట్ హ్యాపెన్స్. హల్లెలూయా. సో టుడే ఐ బిలీవ్ దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ అస్. హల్లెలూయా. ఆ మెసేజ్ మీకు, ఆ మెసేజ్ నాకు కూడా. సో నేర్చుకుందాం. సో చాలాసార్లు తలుపులన్నీ మూయబడ్డప్పుడు, వెన్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, అన్నీ మూయబడ్డప్పుడు మనము ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం, ఒక నిస్పృహలోకి వెళ్ళిపోతాం. విల్ దిస్ థింగ్ హ్యాపెన్ అంటే ఇంకా దీనికి మించిన ప్రభువా నీవు కూడా నా జీవితంలో ఏం చేయలేవు అన్నవాళ్ళు ఉన్నారు. ఇక దీని మించి నువ్వు కూడా ఏం చేయలేవు ప్రభువా, ఇట్స్ ఓవర్ అండ్ అవుట్. సో అలాంటి స్థితిలో చాలాసార్లు మనం వెళ్ళిపోతాం. కొన్నిసార్లు వ్యాపారంలో బిజినెస్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, జాబ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. మనం నిరుత్సాహంలో ఉండి మనము ఇక దేవుడి నుంచి ఆశించేది ఏమీ లేదు, ఈ స్థితి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఏమీ లేదు అని అనుకుంటాం. దేర్ ఆర్ టైమ్స్ వేర్ నీ అనారోగ్యం వల్ల కావచ్చు, నువ్వు అనుకుంటున్న అనారోగ్యం వల్ల కావచ్చు, ఇది అయిపోయింది అనుకోవచ్చు. ఎస్, లాస్ట్ వీక్ నాగేశ్వర బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు చనిపోయారు. ఎస్, వాళ్ళ ఆ విషాదంలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు ఏ ప్రేయర్ వాళ్ళకి చేసినా వాళ్ళకి వినపడదు, ఆ ఫెయిత్ రాదు. ప్రభు, హౌ టు బిలీవ్, ఎలా నమ్మాలి? బహుశా వాళ్ళు అన్నిల మధ్యలో వాళ్ళ పాపని బరీ చేయడానికి వెళ్ళిండొచ్చు. వాళ్ళు పదే ఈ ప్రశ్నని కీర్తన 43లో అన్నట్లుగా 43వ వచనంలో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ ప్రశ్న వాళ్ళు అడుగుంటారు. నేను అనుకుంటున్నాను వాళ్ళు అడుగుంటారని. నీ దేవుడు ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ గాడ్? సో వాళ్ళకి సమాధానం లేదు. ఇంత విశ్వాసంలో ఉన్న వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో ఆ 13 సంవత్సరాల పాప చనిపోయినప్పుడు వాళ్ళకి నీ దేవుడు ఎక్కడా అని ప్రశ్నించినప్పుడు వాళ్ళకి సమాధానం లేదు. వై ఇట్ హ్యాపెండ్? 13 సంవత్సరాల అమ్మాయి ఏం పాపం చేసింది ప్రభువా? ఎస్, చదువుదామా ఆ 3వ వచనం, 42వ అధ్యాయం 3వ వచనం ప్లీజ్. కీర్తన 42 3వ వచనం చదువుదాం ప్లీజ్. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఎస్, పదే నీకు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టొచ్చు, నువ్వు వెళ్తున్న సిచ్యువేషన్ని బట్టొచ్చు, దేర్ వర్ పీపుల్ విల్ బి ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్, ఆర్ ప్రజలు అడగకపోయినా నీ అంతరాత్మ, నీ ఓన్ కాన్షియస్ నిన్ను అడుగుతూ ఉంటుంది. ఎస్, నువ్వు ఇంతగా ప్రార్థించావు కదా, ఇంతగా దేవుడి దగ్గర ప్రయాసపడ్డావు కదా, ఇంతగా దేవుడి కోసం ఎన్నో పనులు చేస్తున్నావు కదా, మరి నీ దేవుడు ఏమాయను?
వేర్ ఈజ్ యువర్ గాడ్? వెన్ సచ్ ఏమంటారు ఆ ప్రశ్నలు నేను వెంబడించినప్పుడు, నీ త్యాగం ఏమైంది? నీ ప్రార్థన ఏమైంది? నీ ప్రయాస ఏమైంది? నీ దేవుడు ఏమయ్యాడు? హల్లెలూయా. when such things haunt us, but one thing I am telling you, అలలు లేస్తాయి, తుఫాను వస్తుంది. సముద్రం అన్నాక అలలు ఉంటాయి. ఆ అలలు ఎలా వస్తాయి? ఆ అలలు, హౌ ద వేవ్స్ కమ్, హౌ ద వేవ్స్ ఫామ్. ఒక బలమైన గాలి సముద్రం మీద వీస్తుంది. ఆ సముద్రం మీద బలమైన గాలి వీచినప్పుడు చిన్న చిన్నగా అలలు ఫామ్ అవుతాయి, చిన్నగా ఫామ్ అవుతాయి. రిపుల్స్ అంటారు దాన్ని. ఆ రిపుల్స్ ఫామ్ అయిన తర్వాత ఆ రిపుల్స్ విల్ టర్న్ ఇంటూ వేవ్స్. అవి ఆ రిపుల్స్ అన్నీ కూడా చిన్న చిన్నవన్నీ కూడా ఆ గాలిలో, ఆ పెద్ద సముద్రంలో ఆ రిపుల్స్గా ఫామ్ అయినవి పెద్ద అలగా వచ్చి అవి కొన్నిసార్లు ఒడ్డుని తాకుతాయి. కొన్నిసార్లు బహుశా ఆ సముద్రంలో ఉన్న ప్రయాణం చేస్తున్న పడవలు కావచ్చు, ఓడలు కావచ్చు, ఆ ఓడల్ని ఆ యొక్క బలంగా ఆ యొక్క అలలు తాకుతాయి. ఆ అలలు తాకినప్పుడు మనిషికి ఆ సముద్రంలో వేరు వేరు ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇలాంటి అలలు, ఇలాంటి స్ట్రామ్స్, ఇలాంటి బలమైన అలలు, ఇలాంటి బలమైన తుఫానులు నీ జీవితంలోకి, నా జీవితంలోకి వచ్చినప్పుడు మనం కూడా షేక్ అవుతాం. అలా అప్పుడు ఈ ప్రశ్నలు వినిపిస్తాయి, నీ దేవుడు ఏమాయను? కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా అన్ని రకాల అలలు నాకు తలిగాయి నాయన. 7వ వచనం చూద్దాం ప్లీజ్. అక్కడే 42వ అధ్యాయం. వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద 7th వర్డ్, 7th వర్స్. ఎస్, 42:7. నీ జల ప్రవాహధారల ధ్వని, నీ జల ప్రవాహాల ద్వారల ధ్వని విని విని కరుడు కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి. కీర్తనకారుడు ఏమంటే, ఓ లార్డ్, ఆల్ యువర్ వేవ్స్ అండ్ బిలోస్ హ్యావ్ గాన్ ఓవర్ మీ. నీ అలలు, నీ తరంగములన్నీ నా మీద నుంచి పొంగి పొరలినాయి. అంటే ప్రభువా, ఆ అలలు ఎంత భయంకరంగా నా మీదకి వస్తున్నాయంటే, ఆ అలల మధ్యలో, లేకపోతే అలల దాటికి నేనేమైనా మునిగిపోతానేమో, లేకపోతే నేనేమైనా నాశనం అయిపోతానేమో అన్న భయము, అన్న ఆందోళన నాకు కలుగుతుంది ప్రభు అంటున్నాడు. ఆల్ ద వేవ్స్ హ్యావ్ గాన్ ఓవర్ మీ. ఆ వేవ్స్ ఎలా వచ్చాయి? చిన్న గాలితో ఆరంభమయ్యాయి, ఆ రిపుల్స్గా మారాయి. ఆ రిపుల్స్ నుంచి అవి ఏమయ్యాయి? ఒక పెద్ద అలలుగా మారాయి. ఆ అలల్లో, ఆ యొక్క సముద్రంలో, ఆ పడవల్లో ఓడలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవి బలంగా ఆ యొక్క ఓడకు తగిలినప్పుడు ఆ ఓడ ఫస్ట్ ఏమవుతుంది? టిల్ట్ అవుతుంది అటు ఇటు. రెండోది ఏమవుతుంది? ఆ ఓడలో ప్రయాణం చేసే వాళ్ళకి ఒకలాంటి భయము కలుగుతుంది. ఆ భయములో మనలో ఉన్న విశ్వాసం ఎగిరిపోతుంది. ఈరోజు క్రైస్తవులకు జరిగేది కూడా అదే. నీకు అల తాకినప్పుడు, వేవ్ తాకినప్పుడు, తుఫాను నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు కలిగేది కూడా అదే. ఆ భయము నీ నుంచి విశ్వాసాన్ని తీసేస్తుంది. ఇట్ విల్ రిమూవ్ ద ఫియర్ దట్ కమ్స్ బై ద వేవ్స్, విల్ రిమూవ్ ద ఫెయిత్ ఫ్రమ్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఫస్ట్ మొదటిది చూద్దాం ఏం జరుగుతుంది. మార్క్స్ సువార్తకి వెళ్దాం. మార్క్స్ సువార్త 4వ అధ్యాయం 37, 38 వచనాలను చూద్దాం. ఈరోజు అలల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ అలలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆ అలలు వాళ్ళ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే మాటను చూస్తూ ఉన్నాం. ఎస్, అప్పుడు 4వ అధ్యాయం చూద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 37, 38 వచనాలు చూస్తూ ఉన్నాం. ఎస్, పెద్ద తుఫాను రేగి, అప్పుడు చూడండి, యేసు ప్రభు ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. శిష్యులు, యేసు ప్రభు అందరూ కూడా ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఓ గొప్ప అల ఆ యొక్క పడవని తాకుతుంది. ఎస్,
అప్పుడు పెద్ద తుఫాను రేగి పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద ఆయన అంటే యేసు ప్రభు ప్రయాణము చేస్తున్న ఆ దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. దోణి నిండిపోయాను. చూడండి అల భయంకరంగా ఇలా వచ్చింది. ఆ అల దాకిడికి ఆ దోణి వాళ్ళు చేసే పడవ మొత్తము కూడా నీళ్ళతో ఉండిపోయిందంట. సో శిష్యుల రియాక్షన్ ఏంటి? యేసు ప్రభు రియాక్షన్ ఏంటి? యేసు ప్రభు ఏమో ఆ దోణిలో హ్యాపీగా పడుకున్నాడు. శిష్యుల రియాక్షన్ ఏంటంటే, ప్రభువా మేము నశించిపోతున్నాం, నువ్వు మమ్మల్ని పట్టించుకోవా? 38 వచ్చిన చదవండి అమ్మా ప్లీజ్. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అడిగారు. చూడండి, ప్రభువా నేను నాశనం అయిపోతున్నాను, నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా? ఎన్నిసార్లు దేవుని ప్రశ్నించారు? లార్డ్ టీచర్, డూ యు నాట్ కేర్ దట్ వీఆర్ పెరిషింగ్? కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆ దోణిలో యేసయ్య ఉన్నంత కాలం ఆ దోణిలో ఉన్నవారు ఎవరు నశించరు. హల్లెలూయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా యెహోవా షాబోత్ నీవే. హల్లెలూయా. అలలు లేస్తాయి, తుఫాను ఎగుస్తుంది, కానీ నిన్ను కాపాడే దేవుడు ఒకడున్నాడు. హల్లెలూయా. నిన్ను ఒడ్డుకి చేర్చే దేవుడు ఒకడున్నాడు. వాళ్ళు అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు పట్టింపు లేదా? నువ్వు పట్టించుకోవా? హ్యాపీగా నిద్రపోతున్నావు. ప్రభువా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, నీ దేవుడు ఏమాయను? వేర్ ఇస్ యువర్ గాడ్? అదే కీర్తనాకారుడు అన్నాడు, ప్రభువా అన్ని అలల గుండా నేను వెళ్ళాను. అంటే అన్ని రకాల అలలు నన్ను తాకాయి. అలలు లేని సముద్రం ఉండదు, తుఫాను లేని సముద్రం ఉండదు, సమస్యలు లేని జీవితం ఉండదు. బట్ ఆ సమస్యల్లో నీ దేవుడు నీతో ఉన్నాడు అన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆ అలల మధ్యలో, ఆ తుఫాను మధ్యలో దేవుడు నీ బలమై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. When God is your strength, when God is your strength, దేవుడు నీ బలమైనప్పుడు, దేవుడు నీకు అండైనప్పుడు తుఫానులు అలలు నేనేమీ చేయలేవు. వాళ్ళు అనుకున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, అది వాళ్ళ ఫీలింగ్ మాత్రమే. బట్ ఫీలింగ్తో మన విశ్వాసం అనే బండి నడవదు. హల్లెలూయా. ఎస్, నెక్స్ట్ పోదాం. మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనాన్ని బైబిల్లో చూద్దామండి ప్లీజ్. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులందరూ కూడా దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. చూడండి, శిష్యులందరూ కూడా మళ్ళీ పడవ ఎక్కి ఇంకొక వైపు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎస్, ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఎస్, 24వ వచనం చూద్దాం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా, అప్పటికే శిష్యులు ప్రయాణం చేస్తున్న ఆ దోణి ఆ యొక్క సముద్రం ఒడ్డుకి కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. చూడండి, గాలి ఎదురైనప్పుడు ఇప్పుడు అలలు మధ్య
కొట్టువెట్లాడుతుందంట. సో ఆ ఓడలో, ఆ సముద్రములో ఆ యొక్క గాలికి, నేను చెప్పాను ఎలా వస్తుంది తుఫాను, ఎలా అలలు వస్తాయి, గాలికి ఆ యొక్క అలలు ఆరంభమవుతాయి. ఆ గాలికి అలలకి ఆ యొక్క పడవ, శిష్యులు ప్రయాణం చేస్తున్న పడవ అటు ఇటు కదులుతూ ఉంది. ఇందాక ఆంటీ చెప్పారు, నేను విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక పెద్ద టర్బులెన్స్ వచ్చింది. ఆ టర్బులెన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మ బుద్ధి ఉంటే మళ్ళీ ఒకసారి విమానం ఎక్కొద్దురా అనిపిస్తుంది. హల్లెలూయా. ఎస్, నాకు కూడా చాలాసార్లు అయింది, కానీ ఏం జరగదు. కానీ అమ్మ ఇంకొకసారి, ఇది లాస్ట్ టైం ప్రభువా, ఇది చివరిసారి నాయన, ఇంకొకసారి విమానం ఎక్కను ప్రభువా. ఎందుకంటే ఆ పైనుంచి ఆ టర్బులెన్స్ ఉన్నప్పుడు పైనుంచి అమాంతంగా ఫ్లైట్ని వదిలేయడం అంటే అది ఒకటేసారి ఒక 5,000-10,000 ఫీట్ కిందికి వచ్చేస్తుంది. ఫ్లైట్ విమానం పైలట్ కంట్రోల్లో ఉంటుంది. కానీ మనకేమైందంటే మొత్తము ఏమంటారు, విమానము మొత్తం అటు ఇటు కదిలి అటు ఇటు కదిలి మనల్ని ఒక భయాందోళనకు గురి చేస్తుంది. అయితే వీరి శిష్యులు ఆ యొక్క పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు అల వచ్చినప్పుడు ఆ దోణి అటు ఇటు తిరుగుతూ ఉంది. సో నీకు కూడా ఎప్పుడైతే సమస్యలు వెంటాడుతాయో, ఎప్పుడైతే ఒక శ్రమ నిన్ను తాకుతుందో, ఎప్పుడైతే కొన్ని జరగని విషయాలు నిన్ను వెంటాడుతాయో, యూ విల్ బి టాస్డ్ ఇన్ యువర్ ఓన్ థాట్స్. ఆ థాట్స్ అప్పటిదాకా మంచిగా ఉన్న ఆలోచనలు, విశ్వాసపూరితంగా ఉన్న ఆలోచనలు చిన్నగా వేవరవడం మొదలు పెడతాయి. నిజంగానే దేవుడు కాపాడతాడా? నిజంగానే దేవుడు స్వస్థపరుస్తాడా? నిజంగానే నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడేనా? సో ఏమవుతుందంటే, నువ్వు క్రైస్తవుడుగానే ఉన్నావు, నువ్వు సంఘానికి వస్తున్నావు, కానీ దేర్ ఈజ్ ఏ టాసింగ్ ఇన్ యువర్ థాట్స్. నీ యొక్క ఆలోచన విధానంలో చిన్నగా మార్పుని మనం గమనిస్తాం. ఎందుకు ఆ మార్పు వస్తుందంటే, మనము ఆ తాకిడిలో ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వినడానికి మనము ఆలకించం. ఎప్పుడు రెండింటి మధ్యలో పోరాటం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. యోనా ప్రవక్తకి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, యోనా నినివేకి వెళ్ళి సువార్తను బోధించని చెప్పాడు. కానీ యోనాకు ఆలోచన విధానంలో సాతాను ఇంకొకటి పెట్టాడు. యోనా, నువ్వు ఒకవేళ నినివేకి వెళ్ళి నువ్వు వాక్యం చెప్తే ప్రజలు నమ్మరు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ నువ్వు వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత నినివే ప్రజలు ఒకవేళ పశ్చాత్తాపడితే దేవుడు మనసు మార్చుకుంటాడు. ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటే నీ బ్రతికేమవుతుందో తెలుసా? నువ్వు నవ్వుల పాలవుతావు, నీ పేరు పోతుంది. అంటే నువ్వు చెప్పిన మాటకి విలువ లేకుండా పోతుంది. కనుక నువ్వు పోవడం మంచిది. చూడండి, దేర్ వాజ్ అ టాసింగ్ ఇన్ హిస్ థాట్స్. దేవుడి మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. యోనా, నువ్వు వెళ్ళి దేవుని సువార్తని బోధించు. ఇట్ వాజ్ అ క్లియర్ మెసేజ్. బట్ హిస్ థాట్స్ వేర్ వేవరింగ్. నేను చెప్తే సువార్త నమ్మకపోతే, ఒకవేళ వాళ్ళు సువార్తను నమ్మిన తర్వాత దేవుడు మనసు మార్చుకుంటే, అందుకే ఇదంతా నాకెందుకని ఆయన టర్షీష్కు వెళ్ళడం మొదలుపెట్టాడు. సో దట్స్ కాల్డ్ టాసింగ్ ఇన్ వేవ్స్. నేనేమంటానంటే, మన పేరు కాదు, దేవుడి సేవలోకి వచ్చినప్పుడు, లేకపోతే దేవునితో నడుస్తున్నప్పుడు నీ పేరు గురించి నువ్వు ఆలోచించొద్దు, నీ ఐడెంటిటీ గురించి ఆలోచించొద్దు, నిన్ను ప్రజలు పొగుడుతున్నారా విమర్శిస్తున్నారా నువ్వు ఆలోచించొద్దు. దేవుడు చెప్పిన పనిని చేయగలిగిన వాడే దేవుడి రాజ్యంలో కొనసాగుతాడు. ఐ ఆమ్ నాట్ స్టాండింగ్ హియర్ బికాస్ పీపుల్ అప్రిషియేట్ మీ. ఐ ఆమ్ నాట్ స్టాండింగ్ హియర్ బికాస్ పీపుల్ డిస్కరేజ్డ్ మీ. I am standing here because I know what my God is. Hallelujah. Hallelujah. సో ప్రజలు పొగుడుతారని మనం దేవుడి సేవ చేయం. ప్రజలు విమర్శిస్తారని దేవుడి సేవ చేయం. మనం ఎవరో మా మెప్పుల కోసం మనం ఒక పని దేవుడి కోసం చేయం, దేవుడి కోసం కాబట్టి మనం చేస్తాం. హల్లెలూయా. యోనా ఆయన మొత్తము కూడా he was deceived. దాని స్కీమ్స్ ఆఫ్ సేటన్ అంటాం. అంటే దేవుడు ఒకటి చెప్తాడు, దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఒక తలంపుని దేవుడు ఆ వ్యక్తిలో నాటుతాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ ఇక్కడ కూడా
ఆ వేవ్స్ ఎలాగైతే, ఆ యొక్క అలలు ఎలాగైతే ఆ పడవని అటు ఇటు కదిలేలాగా చేశాయో, మనకు కూడా అలాంటి అలలు తలిగినప్పుడు, ఆ తుఫాన్లు మనకు కూడా తలిగినప్పుడు నీ థాట్స్ మారుతాయి. అయ్యో, చర్చ్లో అందరు ఇలాగే ఉంటారా? చర్చ్లో ఇలా ఎందుకుంటారు ప్రజలు? నేను చేసేది కరెక్టేనా? సో మెనీ థింగ్స్ థాట్స్ కమ్ టు యువర్ మైండ్. బట్ అన్వేవరింగ్గా ఎస్, నేను నమ్ముకున్న దేవుడు నాకు చేస్తాడు అని వెళ్ళడమే నిజమైన విశ్వాసం. ఆమేన్. మూడోది చూద్దామండి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ మన సన్నివేశం ఏంటి అంటే, పౌలు ఆయన యొక్క ఓడలో రోమ్ పట్టణానికి 3వ సువార్త ప్రయాణము భాగంగా ఆయన రోమ్ పట్టణానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? పౌలు రోమా పట్టణానికి వెళ్తున్నాడు. పౌలు యొక్క చివరి ఆశ ఏంటి అంటే, నేను రోమా పట్టణానికి వెళ్ళి సువార్తను బోధించి నేను చనిపోవాలన్నదని ఆశ. అందుకే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, జాగ్రత్తగా చెప్పండి, పౌలు యొక్క ఉద్దేశం కరెక్టేనా? పౌలు యొక్క ఉద్దేశం కరెక్టేనా? దేనికి వెళ్తున్నాడు ఈయన? రోమా పట్టణానికి, అంటే రోమ్కి ఆయన పడవలో సువార్తని బోధించడానికి వెళ్తున్నాడు. సో ఆయన ఉద్దేశం మంచిదేనా? ఆయన వెళ్ళే మార్గం కరెక్టేనా? ఎస్, కరెక్టే. ఆయన ఉద్దేశం కరెక్టే. ఆయన దేవుని సేవ చేయడానికే వెళ్తున్నాడు, దేవుని సువార్తను చెప్పడానికే వెళ్తున్నాడు. ఆయనకి ఏ బిజినెస్ పని మీద వెళ్ళట్లేదు, విహారయాత్రకు వెళ్ళట్లేదు. కానీ ఆయన వెళ్ళే పడవ పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది. 14వ వచనం చదువుదామా ప్లీజ్? 14వ వచనం చదవండి. కొంచెము సేపైన తర్వాత ఊరుకులోను అను పెనుగాలి క్రేతు మీద నుంచి విసరెను. ఓ గొప్ప గాలి ఆ యొక్క సముద్రంలో వెళ్తున్న పడవని తాకుతూ ఉంది. ఎ గ్రేట్ విండ్, ఆర్ యు కెన్ కాల్ ఇట్ ఎ గ్రేట్ స్టార్మ్. ఓ గొప్ప తుఫాను ఆ యొక్క వెళ్తున్న పడవని తాకుతూ ఉంది. ఎస్, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ పడవ మామూలుగా ఆ గాలి ప్రభావం వల్ల, అప్పట్లో నాకు తెలిసి మోటరైజ్డ్ బోట్స్ లేవు, మెషినరీ లేదు. ఏవైనా వాళ్ళు పడవలు ఓడలు ఎలా ప్రయాణం చేసేవాళ్ళంటే గాలి ఆధారంగానే వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. గాలి వీచేదాన్ని బట్టే సముద్రంలో ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు పౌలు ఆ రోమా పట్టణానికి వెళ్తున్నప్పుడు ఓ బలమైన గాలి వీచింది. ఆ గాలి ఏం చేసిందంటే వాళ్ళ పడవని ముందుకు వెళ్ళట్లేదు. ఆ గాలిలో ఆ ఓడ చిక్కుకొని గాలికి ఎదురీది లేక అది వెనుకకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎంత అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఆ యొక్క ఓడకి మనం అనుకూలంగా గాలి వీస్తే ఓడ చాలా సునాయాసనంగా వెళ్తుంది. కానీ అదే గాలి ఆ ఓడకి ఎదురుగా వీస్తే ఆ గోడ రివర్స్లో వెళ్ళలేదు కాబట్టి, వీళ్ళు రివర్స్ ఆ యొక్క ఓడని తిప్పుకోలేరు కాబట్టి అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మునిగిపోద్దో తెలియదు, ఎప్పుడు పటాపంచలవుద్దో తెలియదు. ఆమేన్. అలాంటి స్థితిలో ఆ ఓడ ఉంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, నీ ఉద్దేశం మంచిదే, నువ్వు మంచిగానే నడుస్తున్నావు దేవుడితో. బట్ ఎదురుగాలి వీస్తుంది. ఎంతగా ఆ ఎదురుగాలి వీస్తుంది అంటే, నువ్వు ముందలికి పోకుండా ఆ గాలి వీస్తుంది. ఇట్ విల్ నాట్ అలౌ యూ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. నువ్వు ముందుకు వెళ్ళకుండా అది ఆ ఎదురుగాలి వీచి నీ ప్రోగ్రెస్ని ఆపేస్తుంది. ఆ ప్రోగ్రెస్ని ఆపేసినప్పుడు, ఎస్ ప్రభువా, నేను చేస్తుంది మంచి పనే కదా, మరి నా యొక్క ప్రోగ్రెస్ని ఎందుకు ఆపుతుంది? పౌలు పదే దేవుణ్ణి ప్రశ్నించిండొచ్చు, ప్రభువా ఇదిగో గాలి నాకు ఎదురుగా వీస్తుంది, నా పడవ చిక్కుకోపోయింది ప్రభువా. ఆయనకి ఎన్నో ప్రశ్నలు రావచ్చు. ఫైనల్గా జరిగిన స్టోరీ ఏంటంటే, మీరు అధ్యాయం మొత్తం చదివితే 27 అధ్యాయం, ఆ పడవ పటాపంచలైపోద్ది. ఇట్స్ కాల్డ్ షిప్ వెక్, అంటే ద షిప్ ఈజ్ బ్రోకన్ ఇన్ టు పీసెస్. అండ్ ఒక్కరు పౌలు మాత్రమే లేడండి. ఆ 27 అధ్యాయం చదివితే
చాలామంది పడవలో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలామంది ఖైదీలను రోమా పట్టణంకి తీసుకెళ్తున్నారు. ఆ ఖైదీల్లో వన్ ఆఫ్ ద ఖైదీ మన పౌలు గారు. దాంట్లో సైనికులు ఉన్నారు, రోమా సైనికులు ఉన్నారు, చాలామంది ఖైదీలు ఉన్నారు, చాలా ధాన్యం ఉంది. ఎందుకంటే చాలా రోజులు పడుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారం ఉంది ఆ పడవలో, అన్నీ ఉన్నాయి. కానీ ఆ పడవ ముందుకు వెళ్ళట్లేదు, పడవ పటాపంచలు అయిపోయింది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ పడవ చదువుదాం. ఎక్కడ పడవ 41 వచ్చిన 27 అధ్యాయం 41 వచనం. 27 అధ్యాయం 41 వచనం. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు 41 వచనం. ఎస్. చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అడవి కూరుకొని పోయి కదలక ఉండెను. అమరమును అంటే ఆ ఓడ ఆ దెబ్బకు బద్దలైపోయాను. ద బోట్ వాస్ పటాపంచలైపోయింది, బద్దలైపోయింది. కానీ దేవుడికి స్తోత్రం, ఆ అలలు రాకముందే, ఆ తుఫానులో ఉన్నప్పుడే పౌలుతో దేవుడు ఒక మాటని చెప్తున్నాడు. దేవుడు ఆ ఓడలో భయంకరమైన తుఫానులో ఆ గాలి మధ్యలో ఆ పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ ఎదురు గాలి వీస్తున్నప్పుడు, ఈయన ముందుకు వెళ్ళలేనప్పుడు, ఆ పడవ పటాపంచలు అవుతున్న దానికంటే ముందే దేవుడు తన దేవుడిని పంపించి పౌలుతో చెప్తున్నాడు, పౌలు ఈ పడవ బద్దలు కావచ్చు, కానీ ఈ ఓడలో ఉన్న ఒక్కరు కూడా, నీతో సహా ఉన్న మీరందరూ కూడా ఒక్కరు కూడా చనిపోరు అని దేవుడు ఆయనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎస్, వాక్యాన్ని చూద్దాం ప్లీజ్. 23వ వచనం, 27వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చూద్దాం. ఎస్, యాక్ట్స్ 27 verse 23 to 25. నేను ఎవడి వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడో. నేను సేవించుచున్న నా దేవుడు, ఆ దేవుడు నన్ను నా యొద్దకు వచ్చి తన దూతను పంపించి, పౌలా నువ్వు భయపడకు. ఎస్, 24వ వచనం. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. 25వ వచనం. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. నా దేవుడు ఏం చెప్పాడు? దూతని పంపించి, పౌలు భయపడకు, నీ ధైర్యము కోల్పోకు, ఓడలో ఉన్న వారెవ్వరూ కూడా నశించిపోరు. ఈరోజు మనమందరము కూడా ఒక ఓడలో ఉన్నాం. ఆ ఓడలో ఉన్న వారందరూ చివరి దాకా సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా. నిన్న ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాను. ఎవరో కావాలని చేశారు దాన్ని. ఒక రాజకీయ నాయకుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నెక్స్ట్ ఎలక్షన్స్లో నేను నిలబడి నన్ను గెలిపిస్తే హైదరాబాద్కి అన్నీ ఉన్నా కానీ హైదరాబాద్కి సముద్రం లేదయ్యా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నన్ను ఎన్నికల్లో గెలిపిస్తే హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొని వస్తా అని చెప్పి హైదరాబాద్లో జలమయమైన రోడ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు తన ధైర్యము కోల్పోకుండా చివరి దాకా ఉన్నాడు. దేవుడు ఆయనని కాపాడాడు. ఎస్, there are times we lose our courage. ప్రభువా నేను కొట్టుకుపోతున్నానేమో అని నేను చెప్పాను. మనందరం ఒక ఓడలో ఉన్నాం. ఎలాంటి ఓడలో ఉన్నాం తెలుసా? రక్షణ అనే ఓడలో ఉన్నాం.
ఆ రోజు నోహాపు ఒక ఓడని తయారు చేశాడు. సువార్తని విని నమ్మిన ఆ 150 సంవత్సరాలు పట్టిందంటే ఆ ఓడను తయారు చేయడానికి. ఆ 150 సంవత్సరాలు నోహాపు దేవుడి నీతి గురించి బోధిస్తూనే వచ్చాడు. కానీ ఎవరు ఆయన మాట వినలేదు. చివరికి నోహాపు ఓడలో కేవలం 8 మంది మాత్రమే ఆ ఓడలో ప్రవేశించగలిగారు. ఆ 8 మంది 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిసి భయంకరమైన జలప్రలయం వచ్చినా, అనేక అలలకి, అనేక భయంకరమైన తుఫానుకి ఆ ఓడ ప్రయాణించినా, ఆ ఓడలో ఉన్న నోహాపు ఆయన కుటుంబం, నోహాపుతో ఉన్న ఆ జంతువులు, ఆ పక్షులు అన్నీ కూడా సురక్షితంగా నేలని తాకాయి. ఈరోజు సంఘము క్రీస్తు ఓడ వంటిది. చర్చ్ ఈజ్ a boat of Lord Jesus Christ, an ark of Lord Jesus Christ. ఈ సంఘము, ఈ యొక్క ఆర్క్ అనే ఈ యొక్క సంఘంలో దేవుడు యేసు ప్రభు అనే ఓడలో మనం అందరం కూడా ఉన్నాం. ఎవరైతే లోపలికి ప్రవేశించారో అనేక తుఫాన్లు నీకు తలగొచ్చు, అనేక అలలు నీకు తలగొచ్చు, అనేక భయంకరమైన విషయాలు నీకు జరగవచ్చు. కానీ నువ్వు ఓడలో సురక్షితంగా ఉన్నావు. నువ్వు భయపడకు, నువ్వు అధైర్యపడకు. పౌలుతో దేవుడు చెప్పిన మాట అదే. పౌలు, ఈ భయంకరమైన ఎదురు గాలిలో నువ్వు చిక్కుకున్నావు. నీకెదురుగా గాలి వీస్తుంది, కానీ సురక్షితంగా ఓడలో ఉన్నావు. ఆ ఓడ నిన్ను ఆ ఓడలో ఉన్నావు. ఓడ పటాపంచలైపోవచ్చు, కానీ నీకేమీ జరగదు అని దేవదూతను పంపించి దేవుడు చెప్పాడు. అదే క్రమంలో ఈ చివరి దినాల్లో దేవుడు నీకు నాకు కూడా చెప్తున్నాడు, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ జీసస్ యు ఆర్ సేఫ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తు అనే ఓడలో ఉన్నాం. క్రీస్తు అనే నావికుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో మనము ఎన్నైనా తాకొచ్చు. దేవుడు ఆ మెసేజ్, ఏంజిల్ చెప్పిన మెసేజ్ ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. నువ్వు భయపడకు, నువ్వు ధైర్యము కోల్పోకు. అలలు తాకుతాయి. కీర్తనకు అన్నాడు, ప్రభువా నాకు అన్ని రకమైన అలలు తాకాయి. లార్డ్ ఆల్ వేవ్స్ అంటే ఏమన్నా తెలుసా? నాకు అనారోగ్యమనే అల తాకింది, ఆర్థిక సమస్యనే అల తాకింది, నిరుత్సాహము నిస్పృహ అనే అల తాకింది. ప్రభువా నాకు అన్ని రకమైన అలలు తాకాయి. బట్ ఏ అల కూడా నిన్ను ముంచివేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను. హల్లెలూయా. సో అలలు లేస్తాయి అండ్ తుఫాను వస్తుంది, బట్ నీకు ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను ఒడ్డుకి చేర్చే దేవుడు. హల్లెలూయా. ఎస్, మన మెసేజ్ అయిపోలేదు. యోనా గ్రంథానికి వెళ్ళాం. 2వ అధ్యాయం 3-4 వచనాలు బైబిల్లోని చూద్దామండి. యోనా గ్రంథం. ఎస్, యోనా అంటున్నాడు యోనా ఇప్పుడు ఎక్కడున్నా అంటే చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉండి ఈ మాట అంటూ ఉన్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దామండి ప్లీజ్. ఎస్. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి నన్ను పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. చూడండి ఏమన్నాడు? నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు అంటే ఈ మాట యోనా ఎక్కడి నుంచి అంటున్నా అంటే చేప కడుపులోంచి అంటూ ఉన్నాడు. ఎస్. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. చూడండి ఆ ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ఆల్ యువర్ బిలోస్ అండ్ ఆల్ యువర్ వేవ్స్ హ్యావ్ పాస్డ్ ఓవర్ మీ ఓ లార్డ్. ఆల్ యువర్ బిలోస్ అండ్ ఆల్ యువర్ వేవ్స్ హ్యావ్ పాస్డ్ ఓవర్ మీ ఓ లార్డ్. అండ్ 4వ వచనం అంటున్నాడు. ఎస్, 4th verse. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడితిని.
నీ పరిశుద్ధాలయము తట్టు నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచేదననుకొంటిని. హల్లెలూయా. చూడండి, ఆయన ఇంగ్లీష్లో చక్కగా అన్నాడు, నీ సన్నిధిలో నుంచి నేను వెలివేయబడితిని. ఐ హ్యావ్ బీన్ కాస్ట్ అవుట్ ఆఫ్ యువర్ సైట్ ఓ లార్డ్, యెట్ ఐ విల్ లుక్ అగైన్ టువర్డ్ యువర్ హోలీ టెంపుల్. అంటే చూడండి, కొన్ని సందర్భాల్లో యూ ఫీల్ రిజెక్టెడ్. అంటే యోనాకి దేవుడు ఎన్నిక ఉంది, యోనా దేవుడు మంచితనం చూశాడు. కానీ టుడే ఆ యొక్క సముద్ర గర్భంలో ఆ చేప కడుపులో ఉన్న యోనా, అయ్యో నేను తృణీకరించబడ్డాను, ఐ హావ్ బీన్ రిజెక్టెడ్ బై గాడ్ అని ఎ ఫీలింగ్ ఆఫ్ రిజెక్షన్. అది చాలా డేంజరస్ అండి, చాలా డేంజరస్. ఏంటంటే సమ్టైమ్స్ యూ ఫీల్ రిజెక్టెడ్ బై యువర్ ఓన్ స్పౌస్. నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా నువ్వు తృణీకరించబడ్డావు అన్న మాటని, అన్న విషయాన్ని నువ్వు తట్టుకోలేవు. ఐఎమ్ బి రిజెక్టెడ్ అంటే ఇప్పుడు నేను కేర్ చేయరు అనుకోండి, ఇంట్లో మనల్ని కేర్ చేయరు, నీ మాటకు విలువ ఇవ్వరు. సో అప్పుడేమైపోతుంది, యూ ఫీల్ రిజెక్టెడ్. లార్డ్, ఐఎమ్ రిజెక్టెడ్, నా మాటకు విలువ లేదు, నాకు ఒక స్థాయి లేదు, నాకు ఒక స్థితి లేదు. సో వెన్ యూ ఫీల్ దట్ యు ఆర్ రిజెక్టెడ్, నువ్వు తృణీకరించబడ్డావు అన్న భావం నీకు కలిగినప్పుడు, దెన్ యూ లివ్ ఇన్ డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్. ఇంత చేసి ఎవరి కోసం? నేను చాలామంది తల్లిదండ్రులు చూస్తాను, ఆ తల్లిదండ్రులు చూసినప్పుడు దే ఆర్ రిజెక్టెడ్ బై దర్ ఓన్ సన్స్ అండ్ డాటర్స్. వాళ్ళ సొంత పిల్లల ద్వారా వాళ్ళు తృణీకరించబడతారు. వాళ్ళ అమ్మని నాన్నని హేళనగా మాట్లాడతారు. వాళ్ళ అమ్మని నాన్నని పనికిమాలోలాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా డబ్బులు అవసరం వస్తే ఆ డబ్బుల్ని కూడా ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే, ఇదిగో తీసుకో, ఇంకా ఎన్ని రోజులు నేను సాకాలను. సో అంత బ్రతికి వాళ్ళు అంతగా నేను కష్టపడి నిన్ను పెంచి పోషించిన తర్వాత నీ నుంచి ఆ ప్రవర్తన, నీ నుంచి ఆ మాటలు వచ్చినప్పుడు దే ఫీల్ రిజెక్టెడ్. ఎస్, తృణీకరించబడ్డ వాళ్ళగా వాళ్ళు భావిస్తారు. హల్లెలూయా. ఎస్, నేను నిజంగా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నతో ఉండే ఆస్కారం నాకు లేదు. చిన్నప్పటి నుంచి, ఎల్కేజీ నుంచి ఎప్పుడు బయటే. కానీ మా నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇంకా పేరెంట్స్తో, అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ పెరిగింది. సో అప్పుడప్పుడు ఇక్కడ సండే డుమ్మా కొట్టిపోతాను. ఎందుకు పోతానంటే, ఎస్, మా అమ్మని చూడాలనిపించినప్పుడు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ మొత్తం మార్చేసుకొని ఏదైనా కానీ నేను చూడాలనిపిస్తే వెళ్ళిపోతాను. సో 1 డే 1.5 డే ఆమెతో ఉండి ఆమెను మళ్ళీ ఎంకరేజ్ చేసి మాట్లాడిన తర్వాత ఏం చేయను, ఉట్టిగా కూర్చొని మాట్లాడి దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. హల్లెలూయా. బికాస్ అయ్యో నేను ఒంటరిదాన్ని అయిపోయాను, అందరున్నా నాకెవ్వరు లేరు అన్న ఫీలింగ్, భావం వాళ్ళకి రాకూడదు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఫర్ ఎవ్రీ పర్సన్. మీ అమ్మ నాన్న వీళ్ళందరి కోసం కూడా చెప్తున్నాను. ఎస్, ఇట్ ఈస్ ద టైం. మనం బిజీ అయిపోవచ్చు, కానీ మన బిజీ టైం వాళ్ళకి టైం ఇవ్వకుండా అయిపోకూడదు. ఎందుకంటే ఒకేసారి వాళ్ళు నీ గురించి వేరే విధంగా ఆలోచించుంటే ఈరోజు నువ్వు ఏ స్థాయిలో ఉండేవాడు ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ వాళ్ళు నీ గురించి ప్రతి క్షణం మంచిగా ఆలోచించారు. నా కొడుకు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, వాళ్ళని ఏదైనా సరే, నేను తినకపోయినా వాళ్ళకి టైంకి అన్నం పెట్టాలి, నేను చదువుకోకపోయినా వాళ్ళకి మంచి ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడాలని వాళ్ళు చేసిన ప్రతి ప్రయాసని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దాంట్లో మనకు వాళ్ళ ప్రేమ కనబడుతుంది. నెవర్ లీవ్ యువర్ పేరెంట్స్ యాజ్ రిజెక్టెడ్ పీపుల్. ఇక్కడ యోనా ఆ చేప కడుపులో హీ ఫీల్స్ రిజెక్టెడ్. నేను తృణీకరించబడ్డాను ప్రభువా అని అంటున్నాడు. ఎస్, అది రిజెక్షన్ అనేది ఒక భయంకరమైన విషయం అండి. మనం ఎప్పుడు కూడా ఇంకొకరిని తృణీకరించకూడదు. అది సొంత కుటుంబ సభ్యులను కావచ్చు, అది సొంత తల్లిదండ్రులను కావచ్చు. ఇక్కడ ఈ ఫీల్స్ రిజెక్టెడ్ అంటున్నాడు ప్రభువా. అన్ని మళ్ళీ చదవండి అమ్మ, 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ప్లీజ్. 2వ అధ్యాయం 4వ వచనం. ఎస్, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని.
ఎస్ ఈ ఫీల్స్ రిజెక్టెడ్. కానీ దేవుడికి స్తోత్రం, దేవుడు రిజెక్ట్ చేశాడా యోనాని? దేవుడు రిజెక్ట్ చేశాడా? బైబిల్లో మాట ఉంటుంది, తృణీకరింపబడ్డ రాయి మూల రాయిగా మారుతుంది. హల్లెలూయా. హీ వాజ్ రిజెక్టెడ్ అని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే అదే చేప కడుపులో నుంచి మళ్ళీ ప్రార్థన చేశాడో, దేవుడు ఆయన కోల్పోయిన స్థితిని, కోల్పోయిన స్థాయిని మళ్ళీ దేవుడిచ్చి ఆయన ద్వారా నినివే ప్రజలని రక్షించుకుంటూ ఉన్నాడు. గాడ్ నెవర్ రిజెక్ట్స్ హిస్ పీపుల్. అందుకే అంటాడు, తల్లి తన పసికందిని మర్చిపోయినా నా బిడ్డల్ని నేను మరువను అంటాడు. సో గాడ్ నెవర్ ఫోర్సేక్స్ us, గాడ్ నెవర్ రిజెక్ట్స్ us. దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించాడు. అది మన ఫీలింగ్ మాత్రమే. ఆ ఫీలింగ్ ఏంటంటే దేవుడు నన్ను రిజెక్ట్ చేశాడేమో, దేవుడు నన్ను తృణీకరించాడేమో, దేవుడు నన్ను విస్మరించాడేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో. బట్ దేవుడు అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాను, తల్లి తన పసికందును మరచిన నేను నిన్ను మరువను. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ పేరుని నా అరచేతిలో నేను రాసుకున్నాను. ఆమేన్. సోలిన వేళలలో బలము లేనప్పుడు, హల్లెలూయా, సోలిన వేళలలో బలము లేనప్పుడు, దాని తర్వాత షారన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనం అడగాలని. హల్లెలూయా. ఆదరించి నడిపావయ్యా. ఆమేన్. యెహోవా షాబోత్ నీవే. ఆమేన్. సోలిన వేళలో బహుశా సోలిపోయావేమో. మేబీ యు ఆర్ డిస్కరేజ్డ్, మేబీ యూ ఫీల్ రిజెక్టెడ్. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. ఎస్, అలాంటి టైంలో ఇట్ ఈస్ గాడ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఐ డ్రా స్ట్రెంగ్త్ ఫ్రమ్ మై గాడ్. నేను చెప్తున్నాను, నాకున్న వ్యతిరేకతలు మామూలు కాదు. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. హల్లెలూయా. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఎందుకో తెలుసా? ఏమైతే ఏమవుతుంది, ఎవరైతే ఏం చేస్తారు, దేవుడున్నాడు. హీజ్ మై స్ట్రెంగ్త్. హల్లెలూయా. నా బలము నా దేవుడు, నా ధైర్యము నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ దట్ ఈజ్ యువర్ ఫెయిత్, దెన్ గాడ్ విల్ మూవ్ మౌంటైన్స్. అండ్ రెండవది, నాయిస్కి భయపడద్దు. నాయిస్కి ఏంటో తెలుసా? నాయిస్ అంటే ఏంటో తెలుసా? శబ్దం. మీకు డీప్ సీ ఉందనుకోండి, బ్లాక్ సీ లేకపోతే పసిఫిక్ ఓషన్, ఇవన్నీ డీప్ సీస్ అంటాం. బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, ఇవన్నీ డీప్ సీస్. ఈ డీప్ సీస్లో మనం ఎప్పుడైనా ప్రయాణం చేస్తే ఆ అలలతో కూడిన ఒక శబ్దం వస్తుంది. ఇట్స్ కాల్డ్ ద నాయిస్ ఆఫ్ ద వేవ్స్ ఆర్ ద నాయిస్ ఆఫ్ ద స్ట్రామ్. ఆ నాయిస్, ఆ యొక్క శబ్దము ఎంత భయంకరంగా ఉంటుందంటే మనకు భయం వేస్తుంది. ఎప్పుడన్నా రీల్స్లో మీరు చూడండి, పడవలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవ అలల్లో బాగా డీప్ సీలో చిక్కున్నప్పుడు ఒక భయంకరమైన వాయిస్. అది మీరేమనుకుంటారంటే ఎవరో వీళ్ళు పెట్టారేమో అనుకుంటారు. కాదు, అది యాక్చువల్గా ఆ సీ యొక్క వాయిస్, అది ఆ అలల యొక్క శబ్దం. అది ఈ అలల శబ్దానికి మనకు భయం వేస్తుంది. బైబిల్లో చెప్తున్నాడు, అలాంటి శబ్దం వచ్చినప్పుడు, అలాంటి నాయిసెస్ నీ చుట్టూ ఉన్నప్పుడు, ఆ స్ట్రామ్లో ఆ వేవ్స్ ద్వారా వచ్చే నాయిస్ వచ్చినప్పుడు, ఆ నాయిస్కి నువ్వు భయపడదు, ఆ శబ్దానికి నువ్వు భయపడదు. కీర్తన 93వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. కీర్తన 93వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. Psalm 93 verse 4. విస్తార జలముల ఘోషల కంటెను, విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. యెహోవా బలిష్ఠుడు. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుందండి. ద లార్డ్ ఈజ్ ఆన్ హై, ఈజ్ మైటియర్ దాన్ ద నాయిస్ ఆఫ్ మెనీ వాటర్స్, than the mighty waves of the sea. So there is a noise in the waters. There is a noise. ఆ శబ్దం ఏంటో తెలుసా?
ఆ శబ్దం ఏం చేస్తుందంటే మనిషిలో భయాన్ని తీసుకొని వస్తుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ ఉన్న నాయిసెస్ ఏవైతే ఉన్నాయో, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీలోకి భయాన్ని తీసుకొని వస్తాయి, ఫియర్ తీసుకొస్తాయి. ఆ ఫియర్ మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయదు. నువ్వు పాజిటివ్గా ఉంటావు, నువ్వు ఫెయిత్లో బాగా ఉంటావు, కానీ నీ చుట్టూ కొన్ని నాయిసెస్ ఉంటాయి. దాని నాయిస్ ఎందుకు, దాని వాయిస్ ఎందుకు అనట్లేదు, దాని నాయిస్ ఎందుకంటే నాయిస్ ఆల్వేస్ క్రియేట్స్ డిస్టర్బెన్స్. ఆ నాయిస్ అంటే వాళ్ళ స్వరాలను విన్నప్పుడు నీలో ఆందోళన కలుగుతుంది, నీలో భయము కలుగుతుంది. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, ఆ తరంగాల వల్ల, ఆ యొక్క వేవ్స్ శబ్దం వల్ల నీలో ఒక భయము కలుగుతుందంట. A fear will come into you. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి ప్లీజ్. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్. సింహము గర్జించెను, సింహము గర్జించెను, భయపడని వాడెవడు, భయపడని వాడెవడు, ప్రభువైన యెహోవా ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు, ప్రవచింపకుండు వాడెవడు. 9వ వచనం. అష్టోదు నగరులలో ప్రకటన చేయుడి. చాలమ్మా, చాలు. సో ఇక్కడ ఏం కలుగుతుందంటే పాత నిబంధన కాలంలో ఓ మాట చెప్పంటే దేవుని స్వరాన్ని, వాయిస్ని విన్నప్పుడు ప్రజలు భయపడేవాళ్ళు. అలాగే ఈ సముద్రంలో ఉండే ఆ యొక్క తరంగాలకి, ఆ శబ్దాలకి ఒకవేళ మన అలవాటు లేకపోతే మనం భయపడతాం. అలాగే మనం జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దెర్ ఆర్ సమ్ నెగిటివ్ వాయిసెస్. ఆ వాయిసెస్, ఆ మాటలు ఎంత హార్ష్గా ఉంటాయంటే, ఎంత బలంగా ఉంటాయంటే నీలోకి భయాన్ని తీసుకొని వస్తాయి, నీలోని విశ్వాసాన్ని తీసేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనము చాలా జాగ్రత్తగా ఆ వాయిసెస్ని మనం గమనించుకోవాలి. ఆ వాయిస్ ఒక సిచ్యువేషన్ నుంచి మాట్లాడుతుంది. ఉదాహరణకి ఏమంటారు, ఫీబీ వాళ్ళ మదర్కి బాగాలేదని విన్నాను నేను. ఆ చిన్న న్యూస్, ఏం న్యూస్, మదర్కి బాగాలేదు, ఇలా హార్ట్ ప్రాబ్లం వచ్చింది అన్న మాట ఎంత విశ్వాసంలో ఉన్నప్పటికీ ఆ మాట, ఆ వాయిస్ అదొక నాయిస్గా క్రియేట్ అయ్యి ఆమెలో ఒక భయం డెఫినెట్గా వచ్చి ఉంటుంది. ఫియర్ కమ్స్. ఆ ఫియర్ ఏం చేస్తుందంటే మనిషిని షేక్ చేస్తుంది. మనము ప్రార్థన చేయాలా, ఇప్పుడు బైబిల్ చదవాలా, దేవుణ్ణి నమ్ముకోవాలా, ఆ దేవుణ్ణి నమ్మాలా, చిన్న ప్రార్థన చేయాలి, ఎన్ని ఆలోచనలు ఏం రావు. భయం ఏం చేస్తుందంటే అవన్నీ తీసేసి ఏమవుతుందో అన్న ఆందోళనలో మనిషిని చూస్తుంది. అందుకే యూ షుడ్ ఆల్వేస్ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు హియర్, ఈవెన్ ఇన్ దట్ సిచ్యువేషన్, హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అలాంటి సందర్భాల్లో కూడా, అలాంటి భయంకరమైన విషయాల్లో కూడా నువ్వు దేవుని స్వరాన్ని వినడానికి ట్రైన్ చేసుకోవాలి. గాడ్స్ గ్రేస్. మా ఇంట్లో ఎప్పుడు ఎప్పుడు పాటలు నడుస్తూ ఉంటాయి. యూట్యూబ్ నుంచి ఒక చిన్న స్పీకర్ కనెక్ట్ అయ్యి పాటలు నడుస్తూనే ఉంటాయి 24 గంటలు. నాకేమో ప్రశాంతంగా ఉండడం ఇంట్లో ఇష్టం. నాకు నాయిస్ ఇష్టం లేదు, నాకు సౌండ్ ఇష్టం లేదు. పాటలు మంచివే కానీ ప్రశాంతమైన మైండ్కి అలవాటు చేసుకున్నాను నేను. కానీ మా మేడం పడుకున్నా కానీ పాటలు రన్ అవుతూనే ఉంటాయి. ఆమె డీప్ స్లీప్లో ఉంటుంది, కానీ ఆ పక్కన యూట్యూబ్లో సాంగ్స్ మోగుతూనే ఉంటాయి. సో యూ షుడ్ ట్రైన్ యువర్ మైండ్ టు హ్యావ్ ద స్టిల్నెస్. ఆ మైండ్ ఎట్లా ట్రైన్ చేయాలంటే స్టిల్నెస్లో ట్రైన్ చేసినప్పుడు ఆ స్టిల్నెస్లో దేవుని స్వరాన్ని వినగలుగుతాం. నేను భయపడను. ఎందుకు భయపడనంటే ఆ సిచ్యువేషన్లో కూడా దేవుని స్వరాన్ని వినడానికి నన్ను ట్రైన్ చేసుకున్నాను. వెన్ సంథింగ్ ఫియర్ఫుల్ థింగ్ కమ్స్, ఒక భయంకరమైన సంఘటన వస్తుంది, భయంకరమైన విషయాలు వస్తాయి, ఐ జస్ట్ క్లోజ్ మై ఐస్ అండ్ ఐ లవ్ టు హియర్ దట్ వాయిస్ ఆఫ్ గాడ్ దాన్ ద వాయిస్ ఆఫ్ పీపుల్. హల్లెలూయా. ఆ వాయిస్ని మనం, ఆ నాయిస్ని వాయిస్గా మార్చుకొని వినగలిగిన వాళ్ళే దేవుడితో నడవగలుగుతారు చెప్తున్నాను. నోహాపు ఆ భయంకరమైన చెడు లోకంలో, చెడు ప్రజల మధ్యలో దేవుని స్వరాన్ని వినగలిగాడు అండ్ దేవుని మార్గంలో కుటుంబాన్ని నడిపించగలిగాడు.
అందుకే సురక్షితంగా ఆయన ఓడలోకి ప్రవేశించాడు, ఆయన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, అండ్ హీ లివ్డ్ ఎ గుడ్ లైఫ్. అందుకే నోహాపు నీతిమంతుడుగా పిలువబడతాడు. ఎవడు నీతిమంతుడు అంటే దేవుని స్వరాన్ని వినిగలిగి దేవుని మార్గంలో నడిచేవాడు. హల్లెలూయా. లాస్ట్ థింగ్ ఐ విల్ టెల్ అండ్ క్లోజ్. బుక్ ఆఫ్ జూడ్ యూదా పత్రిక 13వ వచనం చదువుదాం. యూదా పత్రిక 13వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ జూడ్ 13th verse. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క అండర్లైన్ చేసుకోండి. సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, చూడండి, ప్రచండమైన అంటే దే ఆర్ కాల్డ్ వాయిలెంట్ విండ్స్, దే ఆర్ కాల్డ్ వాయిలెంట్ వేవ్స్. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని చాలా. సో ఇక్కడ ఏం మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో, ద రేజింగ్ వేవ్స్ ఆఫ్ ద సీ ఫోమింగ్ అప్ దేర్ ఓన్ షేమ్, వాండరింగ్ స్టార్స్ ఫ్రమ్ హూమ్ ఈజ్ రిజర్వ్డ్ అండ్ బ్లాక్నెస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్. రేజింగ్ వేవ్స్ అంటే ఆ అలలు ఎలా వస్తాయంటే, రేజింగ్ అంటే వాయిలెంట్ అంటాం. చూడండి, ఒక మనిషి వాయిలెంట్గా ఉంటే ఎలా ఉంటాడు, అవి ఎలా ఉంటాయంటే ఆ అలలు ఎంత పైకి ఎగిసిపోతాయంటే, ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు మీరు అలలు చూస్తారు కదా, దాన్ని రేజింగ్ వేవ్స్ అంటాం. అంటే అవి మన స్థాయికి మన స్థితికి కంట్రోల్లో చేసే స్థాయికి లేకుండా ఉంటాయి. అలాంటి టైంలో భయం వేస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద అల లేచినా, ఎంత పెద్ద తుఫాను వచ్చినా నిన్ను కాపాడే దేవుడు ఒకడున్నాడు. అలా ఎంత పెద్దదైనా, ఇది రేజింగ్ వేవ్ అంటే అది చాలా ఎత్తైన ఎగసిపోయే. ఆంధ్రాకి వెళ్ళినప్పుడు వాళ్ళు అమావాస్యకి పున్నానికి ఆ యొక్క సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే ఏమంటారు, ఎందుకంటే అలలు బాగా భయంకరంగా వచ్చి ఎవరైనా వెళ్తే లాక్కొని వెళ్ళిపోతాయంట. సో రేజింగ్ వేవ్స్. సో మన చుట్టూ, ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక చెప్తున్నా. సో మన చుట్టూ కొంతమంది ఉంటారు, నీ తప్పు ఉండదు, ఏముండదు, కానీ నువ్వంటే భయంకరమైన కోపం, వితౌట్ ఎనీ రీజన్ దే ఆర్ యాంగ్రీ ఆన్ యూ. మామూలు యాంగ్రీ కాదు, మామూలు కోపం కాదు. ఎంత కోపం అంటే నీ మీద ఇక చెప్పలేని కోపం. హల్లెలూయా. మళ్ళీ నీ తప్పేముండదు అక్కడ. మీకు ఇంకా విడమరి చెప్పాలంటే, దావీదుని బట్టి సౌలు భయంకరమైన కోపం కలిగి ఉన్నాడు. ఎంత కోపం అంటే దావీదుని ఎప్పుడెప్పుడు చంపాలని కోపంలో ఉన్నాడు. చంపాలా కాదు, సుమారు 21 సార్లు చంపాలని ప్రయత్నం చేశాడంట. సో రేజింగ్ వేవ్ అంటే రేజింగ్ యాంగర్, అండ్ దట్ యాంగర్ ఈజ్ వితౌట్ ఎనీ రీజన్. అరే నిన్నటిదాకా నా ఫ్రెండే, ఈరోజు ఎందుకురా నాయన నేను శత్రువు అయిపోయాను ఆయనకి. హల్లెలూయా. యు బికమ్ ఎనిమీ. కానీ ఆ రేజింగ్ వేవ్స్, ఆ వాయిలెంట్ యాంగర్ వితౌట్ ఎనీ రీజన్ విచ్ ఈజ్ ఆన్ యూ అండ్ మీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. హల్లెలూయా. ఏ సమస్య ఉండదు. ఆమేన్. సౌలు దావీదు మీద పోరాడాడు, చివరికి ఆ కత్తితో ఆడ చనిపోయాడు. హల్లెలూయా. a violent raging anger. మేబీ పీపుల్ నీ మీద ఉండొచ్చు, అది ఈర్ష్య వల్ల ఉండొచ్చు, ద్వేషం వల్ల ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు. బట్ అంతా స్టిల్గా కావాల్సిందే యేసు ప్రభు నామంలో. ఎందుకంటే కీర్తన 46:10 చెప్తుంది, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ ద లార్డ్. ప్రభు నిన్నటిదాకా బాగానే ఉంది నా కోడలు, ఈరోజు సడన్గా నా మీద కత్తులూరుతూ ఉంది. ఎస్, ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ లిసన్. ఈరోజు న్యూస్లో చదివాను, ఆస్తి కోసం ఒక తల్లిని ఒక కూతుర్ని ఇద్దరిని నైట్ మర్డర్ చేశారు, జస్ట్ ఆస్తి కోసం. యాంగర్. హల్లెలూయా. సో దేర్ ఆర్ పీపుల్
who may turn against you. But one thing is very clear. దేవుడు నీ బలం ఉన్నప్పుడు, దేవుడు నీ కోటగా ఉన్నప్పుడు, దేవుడు నీతో నడుస్తున్నప్పుడు, ఎన్ని అలలు ఎత్తెగిసి లేచినను, ఎంత శబ్దాలు వచ్చినను, ఎన్ని తరంగములు నీ మీదకి లేచినను, ఎన్ని తుఫానులు నీ మీద లేచినను, ఏది నీకు నాకు తాకవు. ఎందుకంటే మనము క్రీస్తు అనే ఓడలో ఉన్నాం. హల్లెలూయా. We are in an ark which is made of God, and that ark is nothing but the church. అందుకే చెప్తాను, సమస్యలు ఉంటే మనుషుల దగ్గరకు పరిగెట్టొద్దు, చర్చ్కి పరిగెట్టండి. అండ్ ఆ చర్చ్లో దేవుడు మనకి సురక్షితంగా మనల్ని కాపాడుతాడు. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ, వి గివ్ యూ ఆల్ ద హానర్, వి గివ్ యూ ఆల్ ద ప్రైజ్ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, అనేక అలలు, అనేక తుఫాన్లు, అనేక ఎదురు దెబ్బలు మాకు కలిగిండొచ్చు. నా బలమంతా నీవేనయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ ఆనర్. వి గివ్ యూ ఆల్ ద ప్రైజ్ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద ప్రైజ్. వి గివ్ యూ ఆల్ ద ప్రైజ్. ఒకసారి మనకెదురుగా వీస్తున్న ఆ అలల గురించి, ఆ తాకిడికి నువ్వు భయపడుతున్నావా? ఆ తాకిడి, ఆ అలలు తాకినప్పుడు కీర్తనకారుడు, ప్రభువా అన్ని రకమైన అలలు నాకు తాకాయి అంటున్నాడు. అలలు తాకినప్పుడు శిష్యులకి మేము నశించిపోతున్నామన్న ఫీలింగ్ వచ్చింది. అలలు తాకినప్పుడు యోనా ప్రవక్త, నేను దేవుని చేత తృణీకరించబడ్డానా అన్న ఫీలింగ్ వచ్చింది. పౌలు ప్రయాణం చేస్తున్న ఓడ ఆ అలలు తాకి ఆ ఓడని పటాపంచలు చేసినప్పుడు, ఓ వాళ్ళందరూ చనిపోతామనుకున్నారు అని దేవుడికి స్తోత్రం. దేవుడు అన్నాడు పౌలుతో, పౌలు నువ్వు భయపడకో, నువ్వు ధైర్యము తెచ్చుకో, మీరెవ్వరూ నశించడు అన్నాడు.